ఈ కథకు వచ్చిన మహానీయులండి తూర్పు గోదావరి జిల్లా కోనసీమ జిల్లా హిందూ బాబు రామచంద్ర పర్వతాలోక వెల్లా అనే గ్రామంలో వెలిసి పుట్టారు. వెల్లా అనే గ్రామంలో వెలిసి పుట్టారండి. వారి వర్ణానికి వారి ఇంటి పేరు సిక్కల కాటయ్య కాపునాయుడు గారు. కాపునాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థానం 3 నెలల పాటు నడుచుకుంటా వెళ్ళి బాబు 3 నెలల పాటు నడుచుకుంటా వచ్చి అల్లారా చూసి ఓటారా కవకూర్చి కూర్చుని కదండి. ఒక రామాయణం కాదు, భారతం కాదు, తిరుమల తిరుపతి దేవస్థానం కదా. ఆ మహానుభావుడు ఇద్దరు కూడా చెట్టిపాతి చెల్లిపోయారు బాబు. అవునండి. ఆ చెట్టి కాయలు కోసుకుని మన ఊరూరా తిరిగి అమ్ముకుంటా ఉన్నాం. మనం ఊరు తిరిగి అమ్ముకుంటా ఉన్నాం. గురువులైన విద్య రాఘవ విద్యా దానం చేస్తున్న మహానుభావుడు అయ్యో రామచంద్ర పరమహారాజు వారు వెలుసున్నా గొప్ప వారి పేట
వారు గొప్పలవారి పేటలో వెలిసి పుట్టారమ్మ వారు వరణానికి సిడిపడితే వైకుంఠ వర్ణానికి చెడబలజే వైకుంఠ వారు వరణానికి సిడిపడితే వైకుంఠ వారింటి పేరైతే యమదలవారు వర్ణానికి చెడబలజే వైకుంఠ ఇంటి పేరు బదలా వారింటి పేరు మొదలు వారు పేరు శ్రీనివాస నాగురు గారు ఇంటి పేరు బదలా పేరు శ్రీనివాస నాగురు గారు సభలోని నాగురు సల్లగుంటారు అయ్యో నాకంటా పెద్దోళ్ళు నా తల్లి మా మీద దయ ఉంచి మరి ప్రేమాలుంచి మా మీద దయ ఉంచి ప్రేమ నుంచి మీరలలో సరికొన్న అలాగితేరమ్మా అల్లలో సైకొండ మీరలలో సరికొన్న అలాగే నేను ఎంకన్నా సాటాలో ఇంచి పాడదమ్మా అల్లలో సైకొండ ఎక్కడ సాటాలు ఇచ్చే ఎంకన్నా సాటాలో ఇంచి పాడదమ్మా నేను పంచాయతీ రాజ్యాలే ఇంచి పాడుతున్నా సాటాలు ఇచ్చే పంచాంగి రాజాలు ఇచ్చే నేను పంచాయతీ రాజ్యాలు ఇంచి పాడుదమ్మా నేను మంగమ్మ సాటములు మరుమూగా చెప్పెదురు పంచాంగి రాజాలు ఇచ్చే మంగమ్మ సాటాలు మంగంగా చెప్పమా నేను మంగమ్మ సాటములు మరుమూగా చెప్పెదురు నేను తెల్ల తెల్లర గట్ల తెల్లారే గట్ల మంగమ్మ సాటాలు మంగంగా చెప్పమా తెల్ల తెల్ల గట్ల తెల్లారి గట్ల నేను తెల్ల తెల్లర గట్ల తెల్లారే గట్ల నేను పెద్ద కాపు సాటములు ప్రమాణంగా చెప్పెదురు తెల్ల తెల్లారి గట్ల తెల్లారి గట్ల పెద్దబాబు సాటాలు ప్రబలంగా చెప్పమా ఉత్సవమైన గిజ్జాదానం చేస్తున్న మహానుభావులు అవునండి. ఆయన రామచంద్ర పరమ తాలూక గొప్పవారి పేటలో వెలిసి పుట్టారు గొప్పల వారి పేటలో వెలిసి పుట్టారండి అవునండి. వారి వర్ణానికి శక్తిపరిచీలు సిద్ధిపరిచీలండి అవును. వారింటి పేరే వారు యనమదల వారు బాబు అవును. పేరు శ్రీనివాసరావు గారు మొదటి గురువు గారు నాకు ఇజ్జాదానం చేస్తున్న మొదటి గురువు గారు అవును. నాకు ఇజ్జాదానం చేస్తున్న రెండో గురువు గారు వారెవరండి? రామచంద్ర పరమ రాజు మండలమా సున్నా వెలిసందే నరసాపుర పేట రామచంద్ర పరమారాజు వంటలమా వెలుసొన్న వెలుసొన్న నరసాపురి పేట నరసాపుర పేటలో గురువు కాపురమమ్మ వారు వర్ణానికి సిడిపరిచే వైకుంఠ పరుడు నరసాపురి పేటలో గురు కాపురమమ్మ వర్ణాన్ని తిరుపతి వైకుంఠపుర వర్ణానికి సిడిపరిచి వైకుంఠ పరుడు వారింటి పేరైతే రెడ్డి వారమ్మ వర్ణాన్ని తిరుపతి వైకుంఠపుర ఇంటి పేరెట్టారు ఏ పవిత్రవారు వారింటి పేరెట్టారు ఏ పోరంగిరవారు పేరు శంకర్రావు నాగురు గారు ఇంటి పేరెట్టారు ఏ పవిత్రవారు పేరు సంగరావు మాగురవ గారు గురువుకి వెయ్యేళ్ళ మాటలు అంటే ఆయన గురువు గారు ప్రార్థనే విఘ్నేశ్వర ప్రార్థన సరస్వతి ప్రార్థన అంటే మనం ఇప్పుడు చెప్పబోయేది తిరుమల తిరుపతి దేవస్థానం కదా అంటే శ్రీ వెంకటేశ్వర స్వామికి హరివేల మంగాదేవికి కళ్యాణ కదండి కూర్చున్న శుభవారిని కూర్చోమ్మా ఈ కోలేటి కోల సమరమేమొచ్చు అంటే కొత్తగా గృహం కట్టించుకున్న వారు కానీ లేకపోతే తిరుమల తిరుపతి యాత్ర వెళ్ళి వచ్చిన వారు కానీ లేకపోతే కళ్యాణం అయిన మన్నారు కథ చెప్పించుకుని తప్ప గాని ఏది గాని
కోల వెలిగించి కోల సంబరం చెప్పించుకుంటే వారి కుటుంబం సస్యశ్యామలంగా ఉంటుందని, వారి కుటుంబం పాలు పొంగనాడు పొందుతుందని ఏనాడు మన పెద్ద ఊరు గారు మనం చెప్పబడున్నారు. అందుకే చేత ప్రతి ఊరికి, ప్రతి తల్లికి, చెల్లికి ఎలాగ చేస్తున్నాం గోయిందా. చూడండి నాయన, ఈ ఊరిది దొంగరాయపల్లి. ఈ దొంగరాయపల్లి మన గ్రామంలోని ఈ పచ్చని పందిట్లోని 3 కథలుగా చెప్పాలి బాబు. ఒక ఆదిశక్తి పుడిదల, ఒక శ్రీనివాస, శ్రీ వెంకటేశ్వర స్వామి కథగా చెప్పాలండి. జీవో చరిత్ర కథగా చెప్పాలి బాబు. అంటే నాయన టైం భారీ అయిపోతుంది కాబట్టి అలా కథలోకి వెళ్ళిపోతాం. గోవిందా స్వామి వెంకటరమణ